సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ అలా ఉంటాయంటూ ఎన్బీకే 109 గ్లిమ్స్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది సినీ నటి వైసీపీ మంత్రి రోజా. సోషల్ మీడియా వేదికగా రోజా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ని మెగాస్టార్కి అందించిన యువ దర్శకుడు బాబీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ని అందుకున్నాయి. ఇక బాలయ్య మాస్ యాక్షన్ తరహాలోనే ఎన్బీకే 109 ఉంటుందని గ్లిమ్స్తోనే రివీల్ చేసేశారు మేకర్స్. మార్చి 28న మహాశివరాత్రి సందర్భంగా ఎన్బీకే 109 గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. యాక్షన్ సీక్వెన్స్తో రూపొందించిన గ్లిమ్స్లో బాలయ్య న్యాచురల్ బోర్న్ కింగ్గా కనిపించారు. కూల్గా ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన స్టైల్లో పవర్ఫుల్ డైలాగ్తో అదరగొట్టారు. ఇక ఈ గ్లిమ్స్లో బాలయ్య చెప్పే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సింహం నక్కల మీదకి వస్తే వారభద్ర లఫుడ్ ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ పవర్ఫుల్ డైలాగ్తో అదరగొట్టేశారు. ఈ గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఈ గ్లిమ్స్ని కల్ట్ సరుకు అని పిలవడం మునుపెన్నడూ లేని విధంగా భారీ కిక్కిస్తోంది. మొత్తానికి ఈ గ్లిమ్స్ అభిమానుల్ని, సినీ ప్రియులని విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. అలాంటి ఈ గ్లిమ్స్ వీడియోని చూసిన వైసీపీ మంత్రి సినీ నటి రోజా తనదైన స్టైల్లో కామెంట్ చేసింది. ఎన్బీకే 109 గ్లిమ్స్ ఊర మాస్ రేంజ్లో ఉంది. సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ అలా ఉంటాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా అంటూ రోజా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా